నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. వాళ్ళిద్దరూ ఒకటే కాదు వాళ్ళిద్దరే ఒకటి. తెలంగాణలో పొలిటికల్ లీడర్ల ఆరోపణలు ఇవి. మొత్తం వాళ్లే చేస్తున్నారని ఏకంగా ముఖ్యమంత్రి మండిపడ్డారు. లేఖల మీద లేఖలు రాశారు. చివరకు గల్లీల్లో తిట్టుకున్నా ఢిల్లీలో చేతులు కలిపారు. హస్తిన పెద్దలకు విజ్ఞప్తులు చేశారు. ఆల్ ఈజ్ వెల్ అనుకున్న టైంలో ఐఆర్ఎఫ్సి ఝలక్కిచ్చింది. దీంతో ఏం చేయాలో నేతలకు అర్థం కావడం లేదు. అంతా మీ వల్లే అంటూ కొత్త రాగం ఎత్తుకున్నారు. ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఇంతకీ ఆర్థిక గండం నుంచి హైదరాబాద్ మెట్రో బయటపడేదెలా? మెట్రో విలీనంపై సీఎం రేవంత్ తొందరపడ్డారా? పీఎం మోదీ ఇచ్చిన నిధులతో హీరో అవుదామనుకున్నారా? ఐఆర్ఎఫ్సి ఫండ్స్ ఎందుకు ఆగిపోయాయి? ఢిల్లీ టూర్లో కేటీఆర్ తెర వెనక చక్రం తిప్పారా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి పరపతి ఎక్కడికి పోయింది? అసలు మెట్రో లోన్కు బ్రేక్ వేసింది ఎవరు? మెట్రో ఫైట్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. హైదరాబాద్ మెట్రో కథ మళ్లీ మొదటికొచ్చింది. సెకండ్ ఫేజ్ మెట్రో రైల్ విస్తరణ, సర్కారు స్వాధీనం, నిధుల సమీకరణ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. తాజాగా ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 13,527 కోట్ల రుణానికి బ్రేక్ పడింది. అప్పు ఇచ్చేది లేదంటూ ఐఆర్ఎఫ్సి స్పష్టం చేసింది. దీంతో ఏడాది కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. ఐఆర్ఎఫ్సి రుణ ఒప్పందం కుదుర్చుకునేందుకు ఏడాది పాటు లావాదేవీల నిర్వహణ, ప్రాసెసింగ్ ఫీజుల రూపంలో 260 కోట్లను ఖర్చు చేసింది రేవంత్ ప్రభుత్వం. ఐఆర్ఎఫ్సి లోన్ రాకపోవడంతో టీ సర్కార్ పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నారు. సచివాలయంలో సీఎస్ సంజయ్ జాజు అధ్యక్షతన మెట్రో బోర్డు మీటింగ్ జరిగింది. మెట్రో ఫేజ్ 1 టేక్ ఓవర్ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రత్యామ్నాయ రుణాలపై ఉన్నతాధికారులు సమాలోచనలు చేస్తున్నారు. ఎస్బీఐ, ఐసీఐసీఐ వంటి బ్యాంకులతో కొత్త రుణాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎస్బీఐ క్యాప్ సహాయంతో కసరత్తు చేస్తోంది. మెట్రో ఫేజ్ 1ను ఎల్ఎన్టీ నుంచి చేతుల్లోకి తీసుకోవడమే తెలంగాణ సర్కారు చేసిన పెద్ద తప్పిదమా అనేటువంటి సందేహాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. 2026 ఏప్రిల్ 29న ఎంతో ఆర్భాటంగా ప్రభుత్వంలో విలీనం చేస్తూ ఒప్పందం చేసుకున్నారు. 1461 కోట్ల ఈక్విటీ చెల్లించి 100% షేర్లను కొనుగోలు చేశారు. అప్పటి వరకు మెట్రోపై ఉన్న 13,538 కోట్ల అప్పును నెత్తిన వేసుకుంది రేవంత్ ప్రభుత్వం. అందుకే ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా తక్కువ వడ్డీకి రీఫైనాన్స్ చేయాలని భావించింది. అందుకోసం 2026 మే 25న ఢిల్లీలో త్రైపాక్షిక ఒప్పందం కూడా కుదిరింది. కానీ చివరకు ఐఆర్ఎఫ్సి హ్యాండ్ ఇవ్వడంతో తలలు పట్టుకుంటున్నారు సర్కార్ పెద్దలు. ఇప్పటికే మోదీ ప్రభుత్వం అడిగిన అన్ని కండిషన్స్ కు రేవంత్ ప్రభుత్వం తల ఊపింది. ఆఖరికి ఆర్బీఐ నేరుగా కిస్తీలు కట్ చేసుకునేందుకు కూడా అంగీకరించింది. అయినా సరే నో లోన్ అంటూ ఖరాఖండిగా చెప్పింది కేంద్రం. దీంతో ఏదైనా సాంకేతిక లోపాలున్నాయా, లేదంటే రాజకీయ కోణం ఉందా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. వాస్తవానికి హైదరాబాద్ మెట్రో అందుబాటులోకి వచ్చాక ప్రయాణ సమయంతో పాటు రవాణా ఖర్చులు ఆదా అయ్యాయి. రోజు లక్షలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తోంది మెట్రో. అయితే ఇదంతా నాణ్యానికి ఒకవైపు మాత్రమే. మనకు తెలియని మెట్రో కహాని మరొకటి ఉంది. అప్పులు, కిస్తీలు, ఆర్థిక భారాలతో రాష్ట్ర ఖజానాకు గండి కొడుతోంది హైదరాబాద్ మెట్రో. అటు కేంద్రం కొర్రీలు, ఇటు మిత్తీల వర్రీలు కలవరపెడుతూ ఉన్నాయి. అసలు ఏం జరుగుతోంది మెట్రో విషయంలో? దీనిపైన ఇవాల్టి డిబేట్లో